ఓం శాంతి. ఈరోజు విశ్వ కళ్యాణకారి శివ్ బాబా పిల్లల ద్వారా తన పరిచయాన్ని అందరికి ఇచ్చే ఏదైతే ఆ బాధ్యత ఉందో ఆ బాధ్యతను ఎలాగా మనం అందరం కలిసి నిర్వహించాలనే విషయాన్ని అర్థం చేయించారు. ఈరోజు సాకార్ మురళి ఏప్రిల్ 25, 2020. ఎలాగా పిల్లలు సేవ అనేది చేయాలి, బాబా పరిచయం అనేది ఎలాగా ఇవ్వాలి, మీరు బాబా పరిచయం అనేది ఎందుకు కొన్నిసార్లు తక్కువ ఇస్తారు, అలాగే ఏ గుణం అనేది అవసరము సేవ చేయడానికి, దాంతోపాటు పురుషార్థంలో ఉన్నతంగా వెళ్ళడానికి, స్మృతి యొక్క చార్ట్ పెట్టడం అనేది ఎంత అవసరము, ఇవన్నీ కూడా బాబా ఈరోజు మురళిలో చెప్పడం జరిగింది. అయితే మురళి యొక్క సారం చదువుతున్నా. मीठे बच्चे हर एक की नब्ज़ देख पहले उसे अलिफ का निश्चय कराओ, फिर आगे बढ़ो. अलिफ के निश्चय बिना ज्ञान देना टाइम वेस्ट करना है. ఏమంటున్నారు బాబా? మధురమైన పిల్లలు, ఎవరైతే మీ దగ్గర వస్తారో వారి యొక్క నాడి చూడండి. మనం కూడా డాక్టర్ దగ్గర వెళ్తే ఫస్ట్ ఏం చేస్తారు? స్టెథోస్కోప్ పెట్టుకొని చూస్తారనమాట, హార్ట్ బీట్ ఎలా నడుస్తుంది. అలాగే ఎవరైతే మీ దగ్గర వస్తారో ఫస్ట్ వాళ్ళ యొక్క నాడి చూడండి. ఇంకా ఫస్ట్లో అలీఫ్ అంటే బాబా పరిచయాన్ని ఇవ్వండి. ఇంకా దాని తర్వాత వేరే విషయాలన్నీ కూడా చెప్తూ పోండి. ఈ విషయము మళ్ళీ హిందీలో చదువుతున్నా. అలిఫ్ కే నిశ్చయ బినా జ్ఞాన్ దేనా టైం వేస్ట్ కర్నా హే. శివబాబాపై నిశ్చయం అనేది వారికి రాకుండా, లేక అది వచ్చే ముందు మీరు వేరే వేరే విషయాలు చెప్పడం అనేది బాబా అంటున్నారు మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ నిశ్చయం ఏర్పడాలి. అవును, ఈ జ్ఞానము స్వయం భగవంతుడే, ఈశ్వరుడే ఈ సమయంలో సాధారణ తనువు ప్రజాపిత బ్రహ్మ బాబా యొక్క తనువు ద్వారా చెప్తున్నారనేది వారికి అర్థం అవ్వాలి. దాని తర్వాతనే వేరే ఏ విషయాలు మీరు చెప్తే కూడా అర్థం అవుతాయి. దాని తర్వాతనే వేరే ఏదైనా విషయాలు చెప్తే కూడా అర్థం అవుతాయి. అందుకోసం పిల్లలు ముఖ్యంగా నా పరిచయం అనేది అందరికీ ఇవ్వండి అని చెప్పారు బాబా. నా పరిచయం అనేది కంప్లీట్గా ఇవ్వకుండా రకరకాల విషయాలు మీరు అర్థం చేయించడానికి వెళ్తారు. అదంతా కూడా ఏమన్నారు బాబా? టైం వేస్ట్ చేస్తున్నారు మీరు అని. అయితే ఈ విషయాన్ని చాలా స్పష్టంగా రకరకాలుగా అంటే బాబా అన్నారు మీరు వేరే వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా రాయించుకుంటారు. కానీ అదంతా కూడా వేస్ట్. ఎప్పటి వరకు అయితే వాళ్ళకి అర్థం కాదో ఇది భగవంతుడు జ్ఞానం ఇస్తున్నాడు, కార్యం అనేది భగవంతుడు చేస్తున్నాడు అనేది. మళ్ళీ మీరు వేరే వాళ్లకు జ్ఞానం ఇవ్వాలి, నా పరిచయం ఇవ్వాలంటే నా స్మృతిలో ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళే నా పరిచయం ఇస్తారని కూడా అర్థం చేయించారు. అయితే ఆ మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో హిందీలో అవి మీకు ఇప్పుడు చదివి చెప్తున్నా. బాబా అన్నారు, అక్సర్ करके देखा जाता है प्रदर्शनी सर्विस के समाचार भी आते हैं, तो मूल बात जो बाप के पहचान की है उस पर पूरा निश्चय न बिठाने अक्सर करके देखा जाता है प्रदर्शनी सर्विस के समाचार भी आते हैं, तो मूल बात जो बाप के पहचान की है उस पर पूरा निश्चय न बिठाने से बाकी जो कुछ समझाते रहते हैं वो कोई की बुद्धि में बैठना मुश्किल है. బాబా మనకు చాలా చక్కగా అర్థం చేస్తున్నారు. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, బాబా మేము ఇంతగా జ్ఞానం వేరే వాళ్ళకి చెప్తాము,
కానీ చాలామంది వినరు. అయితే బాబా ఏమంటున్నారంటే, పిల్లలు మీరు జ్ఞానం ఏదైతే చెప్తారో ముఖ్యంగా దాంట్లో ఏం చెప్పాలి, ఫస్ట్ శివబాబా పరిచయమే చెప్పండి. అక్కడే అర్థమైపోతుంది ఏంటని, ఈ ధర్మానికి చెందిన ఆత్మ ఉందా లేదా అనేది. అప్పుడు మనకు అంతగా టైం వేస్ట్ వారిపైన చేసే అవసరం అనేది పడదు. అయితే ముఖ్యమైన విషయము బాబా పరిచయం అనేది ఫస్ట్లో, ఆ బాబా పరిచయం అనేదే మీరు ఇవ్వండి అని అంటున్నారు బాబా. ఎందుకంటే అప్పటి వరకు ఆ విషయంపై నిశ్చయం అనేది రాదో, అప్పుడు వరకు వేరే అన్ని విషయాలు వాళ్లకు అర్థం అవ్వడం అనేది చాలా కష్టమైన విషయము. మీరు వృథాగా సమయం వేస్ట్ చేసుకుంటున్నారు, వృథాగా మీ ఎనర్జీ ఏదైతే ఉందో, శక్తి ఏదైతే ఉందో అది వేస్ట్ చేసుకుంటున్నారు. అందుకోసం ఫస్ట్ అలీఫ్, అల్లా అంటే శివబాబా యొక్క పరిచయం అనేది ఇవ్వండి అని మనకు డైరెక్షన్స్ ఇస్తున్నారు బాబా. సేవలో మీ టైం వేస్ట్ అవ్వకూడదు, ఏది కూడా మీది వేస్ట్ అవ్వకూడదు, అందుకోసం మీరు ఇలాగా చేయండి అని అర్థం చేయిస్తున్నారు. అయితే బాబా ఈ విషయాన్ని ముందు తీసుకుపోతూ ఏమంటున్నారంటే, तो पहली मुख्य बात बुद्धि में बिठानी है कि भगवान कौन है. ये बात जब तक बुद्धि में नहीं बैठी है तब तक और कुछ भी समझाने से कुछ भी असर नहीं होगा. మళ్ళీ దానిని ఇంకా కూడా అండర్లైన్ చేసి చెప్తున్నారనమాట. మీరు చెప్పే ఏది కూడా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళపై ఏ విధంగా కూడా ప్రభావం అనేది పడదు. ఎప్పటి వరకు అయితే ఇది భగవంతుడు చెప్పే విషయాలు అనేది వాళ్లకు తెలియదో అప్పటి వరకు అలాగా జరుగుతుందని చెప్తున్నారు. पहले बाप का परिचय न देने से फिर जो भी मेहनत करते हैं, ओपिनियन आदि लिखाते हैं, वह कुछ काम का नहीं रहता, इसलिए सर्विस होती नहीं है. ఎంత మంచి చెప్తున్నారు చూడండి. ఏంటిది, మీరు ఎప్పటి వరకు అయితే బాబా పరిచయము వాళ్లకు ఇవ్వకుండా మళ్ళీ మీరు శ్రమ పడతారు, ఒపీనియన్ అనేది రాయించుకుంటారు, అది ఏది కూడా పిల్లల పనికి రాదు. అందుకోసము సర్వీస్ అనేది జరగదు. నిశ్చయ హో తో సమझे బరోబర్ బ్రహ్మ ద్వారా జ్ఞాన్ దే రహే హై. ఇదైతే చాలా పెద్ద పాయింట్ అర్థం చేసుకోవడానికి. ఏది, బ్రహ్మ తను ద్వారా శివబాబా జ్ఞానం చెప్తున్నారు అనే విషయముపై వారికి నిశ్చయం అనేది రావాలి అని చెప్తున్నారు బాబా. అయితే పిల్లలు జ్ఞానం చెప్తుంటారు, శ్రమ పడుతుంటారు కదా, ఆ విషయాన్ని చూడండి బాబా ఎలాగ వర్ణించారు. బాబా అన్నారు, बच्चों में टिक टिक करने की आदत बहुत है, बाप को याद करते नहीं है, याद करना बड़ा कठिन है, बाप को याद करना छोड़ अपनी टिक टिक सुनाते रहते हैं, बाबा के निश्चय बिगर और चित्रों तरफ बढ़ना ही नहीं चाहिए. ఏం చేస్తారు పిల్లలకు టిక్ టిక్ చేసే అలవాటు, అంటే ఇంకా చెప్తూనే ఉంటారు జ్ఞానం అనేది, అది అలవాటు అని అంటున్నారు బాబా. ఇంకేమంటున్నారు, అప్నీ హీ టిక్ టిక్ సునాతే రహతే హై, అంటే మనకు ఏ విధంగా జ్ఞానం యొక్క విషయాలు అయినాయో అవే మీరు చెప్తూ ఉంటారు. నా పరిచయం ఇవ్వండి ఫస్ట్లో, అది అన్నిటికన్నా ఇంపార్టెంట్. కానీ వేరే వేరే విషయాలు, రకరకాల విషయాలు, రకరకాలుగా ఎగ్జాంపుల్స్ అనేది ఇస్తూ ఉండడము, దీంట్లో లాభం ఉండదు. మీరు ఊరికేనే ఎక్కువ శ్రమ పడతారు ఇలాగా చెప్పినందుకు. అందుకోసం బాబా అంటున్నారనమాట, చాలా మంచిగా యోగయుక్తంగా ఫస్ట్ బాబా పరిచయం అనేది ఇవ్వండి. ఇప్పుడు వరకు సేవలో ఎలాగా పరిచయం ఇవ్వాలి, ఇంకా ఏ పరిచయం ఫస్ట్ ఇవ్వాలి అనేది అర్థం చేయించారు. ఇప్పుడు సేవాధారి పిల్లలు మరి ఎలాగా ఉండాలి అనే విషయాన్ని, వాళ్ళ యొక్క యోగం ఎలాగ ఉండాలనేది అర్థం చేస్తున్నారు బాబా. యోగకే బిగర్ సమझाना कोई काम का नहीं है. స్మృతిలో లేకుండా, యోగయుక్తంగా లేకుండా ఏదైనా ఈ జ్ఞానం అనేది వేరే వాళ్ళకి చెప్తే కూడా దానిలో కూడా ఎటువంటి ప్రాప్తం ఉండదు అని అంటున్నారు బాబా. बाप कहते हैं, ज्ञानी तो आत्मा तो हो परंतु योग कम है, योग पर पुरुषार्थ बहुत करना है. बाप कितना समझाते रहते हैं, चार्ट रखो, मुख्य है ही योग की बात. ముఖ్యంగా ఏది విషయము, బాబా స్మృతి చేయడం. బాబా స్మృతి చేయడంలో పిల్లలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలు ఏం చేయాలి, చార్ట్ పెట్టాలి అని అంటున్నారు. నిజంగా సేవ చేయడం అంటే స్మృతిలో ఉండి సేవ చేయడమే సేవ చేయడము.
ఆ స్మృతి యొక్క చార్ట్ అనేది పిల్లలు రాయండి. అప్పుడే మీకు మీరు ఏదైతే సేవ చేస్తారో దాంట్లో మీకు సఫలత అనేది లభిస్తుందని చెప్తున్నారు బాబా. కానీ చార్ట్ ఇలాగ పిల్లలు రాస్తారు, ఇంకా బాబా ఎలాగ దానిని చూస్తారనే విషయము ఇప్పుడు చదువుదాం. పిల్లలు అనుకుంటారు, समझते हैं हम 100% है, परंतु बाबा कहते हैं 2% भी योग में नहीं है. అది చూడండి, పిల్లలు ఏమనుకుంటున్నారంటే, బాబా మేము చార్ట్ రాస్తున్నాము, ఇంకా మా యోగం 100% మీతోనే యోగం ఉంది, 8 గంటల యోగము మా చార్ట్ వచ్చేసింది అని పిల్లలు అలాగ రాస్తారు. కానీ బాబా ఏమంటున్నారు, మీ యోగము 2% ఉంది అని అంటున్నారు. అరే ఇదేంటిది, మనము 100% అంటున్నాం, మనము 100% అనుకుంటున్నాం, బాబా 2% అంటున్నారేంటి అంటే దీంట్లో ఏముంది, ఏం దాగి ఉంది అనిపిస్తుంది మీకు? మననం చేసే విషయం ఏముంది దీంట్లో అంటే, యోగం అంటే ఏంటిది, యోగయుక్తంగా ఉండడం అంటే ఏంటిది, శివబాబా స్మృతిలో సంకల్పాలు ఏం తీసుకొస్తాము. ఓసారి నాకు గుర్తుంది, దాది జానకి గారు చెప్పారనమాట, స్మృతి చేసేటప్పుడు సేవా సంకల్పాలు చేస్తే కూడా రాంగ్, అది కూడా యోగం కాదు. స్మృతి చేసేటప్పుడు ఏదైనా సేవ గురించి ఆలోచనలు లేక సేవ యొక్క ప్లానింగ్ ఏదైనా వచ్చిందంటే కూడా రాంగ్, అది కూడా స్మృతి కాదు. అంటే స్మృతి ఏంటిది, చింతన చేసే విషయం కదా. ఏంటిది స్మృతి అంటే, బాబా అయితే రెండు ముక్కల్లో చెప్తారు, మిమ్మల్ని ఆత్మ అనుకొని నన్ను గుర్తు చేయండి అంటే ఆత్మాభిమానంలో ఉండడము, ఆత్మాభిమానంలో ఉండి సంకల్పాలు ఏం చేయడము, బాబా ఫలానా వాళ్ళ బుద్ధి తాళం తెరవండి, బాబా బాబా ఈ కష్టం ఉంది, మరి ఈ కష్టాన్ని దూరం చేయండి, యాచన చేయడము, ప్రార్థన చేయడము, లోపలే మొరపెట్టడము అలాగైతే చెయ్యం. కానీ లోపల ఏంటో బాబా ఎంతసేపు ఇప్పుడు ఈ పరిస్థితి నడుస్తుందో, ఎట్లా జరుగుతుందో, ఇవన్నీ స్మృతి సంకల్పాల, ఇవన్నీ స్మృతినా, ఇవన్నీ కూడా 100% ఏదైతే మనం రాస్తాం కదా చార్ట్లో, ఇవన్నీ కూడా దాంట్లో వేసేస్తాం కదా. అట్లా మనవి 4 గంటలు ఏంటి 8 గంటలు చార్ట్ అయిపోతుంది అన్నమాట. అండ్ వచ్చా దీన్ని స్మృతి అనేది అనరా. శ్రీమతం ఏదైతే బాబా ఇచ్చారు, జ్ఞానం ఏదైతే బాబా ఇచ్చారు, జ్ఞానం యొక్క గుహ్యత ఏదైతే ఇచ్చారో అటువంటి సంకల్పాలే మనసులో నడిపించడము, అప్పుడు దానిని యోగం అనొచ్చు. ఇది జరిగితే బాగుండు, అది అవుతే బాగుండు, ఇది ఎందుకు జరగలే, ఇదంతా ఏంటిది అంటే మనకు డ్రామా జ్ఞానం అర్థమే అవ్వలేదు. అందుకోసం బాబా అంటున్నారనమాట, స్మృతి చేయడం అనేది చాలా చాలా సూక్ష్మమైన గుహ్యమైన సబ్జెక్ట్. చాలా ఆ విషయాన్ని బ్రహ్మ బాబా తన యొక్క ప్రాక్టీస్ ఏదైతే ఉందో మురళిలో ఇప్పుడు నేను చదువుతాను, బాబా చెప్పడం జరిగింది. బ్రహ్మ బాబా చూడండి ఏమంటున్నారు. बाबा खुद बतलाते हैं, भोजन खाते समय याद में रहता हूँ, फिर भूल जाता हूँ, स्नान करता हूँ तो भी बाबा को याद करता हूँ, भल उनका बच्चा हूँ फिर भी याद भूल जाती है, समझते हो ये तो नंबर 1 में जाने वाला है, जरूर ज्ञान और योग ठीक होगा, फिर भी बाबा कहते हैं योग में बहुत मेहनत है అని అనుకుంటాం. బ్రహ్మ బాబా అయితే నంబర్ 1 అవుతారని, కానీ బ్రహ్మ బాబా స్వయం అంటున్నారు ఇది చాలా శ్రమపడే విషయము, చాలా సూక్ష్మంగా మనము పరిశీలించే విషయము. అశరీరీ స్థితి అంటే ఏంటిది,
దేహం అనేది టోటల్గా అలాగా మర్చిపోయి ఆ జ్యోతిస్వరూప ఆత్మను, ఇంకోటి జస్ట్ జ్యోతిస్వరూప ఆత్మను కాదు, లైట్ హౌస్ని, విశ్వ కళ్యాణకారిని అని ఏదైతే స్వమానాలు బాబా ఇచ్చారో ఆ స్వమానంలో మనసు అలాగా నిలకడగా ఉండాలన్నమాట. అప్పుడు మనసు బుద్ధి అలాగ ఏకాగ్రంగా ఉన్నప్పుడు అప్పుడు దాన్ని యోగం అంటాం. మరి అటువంటి యోగం యొక్క చార్ట్ ఎంత ఉండొచ్చు? అయితే ఇది చాలా మంచి విషయము ఏదైతే ఈరోజు బాబా చెప్పారో. మీరు 100% యోగంలో ఉన్నాము అని అనుకుంటున్నారు, కానీ నేనైతే మీకు 2 మార్కులే ఇస్తున్నాను. మనకు మనం ఎలాగ మోసం చేసుకుంటాం చూడండి, మనకు తెలియదు. అందుకోసం ఈరోజు ఏదైతే బాబా చెప్పారో, అంటే భోజనం చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు అన్నీ సహజమైన కర్మలు, దాంట్లో బుద్ధి పెట్టే అవసరం లేదు. అలాగా బుద్ధి రోజంతట్లో ఎంత ఫ్రీ ఉంటుంది, అలాగా ఫ్రీ ఉన్న బుద్ధి బాబాతో కనెక్ట్ అయిపోతుందా త్వరగా అనేది చార్ట్ చూడండి. అటువంటి యోగంలో ఉంటూ మీరు ఎవరికైనా 2 మాటలు బాబా పరిచయంలో చెప్తే కూడా వారి యొక్క ఉద్ధారం అనేది అవుతుంది. అందుకోసం స్మృతి అనేది చాలా సూక్ష్మమైన సబ్జెక్టు. ఆ విషయం స్మృతి అనేది ఎంత ఇంపార్టెంటు అని బాబా ఏదైతే చెప్పారో, अपने को देखो हम कितना समय याद में रहता हूँ, बाबा को रिजल्ट बतानी चाहिए, याद में रहने से ही कल्याण होगा, बाकी जास्ती समझाने से कल्याण नहीं होगा, समझते कुछ नहीं है, अलिफ बिगर काम कैसे चलेगा. మనం అనుకుంటాం ఎక్కువ చెప్తే అర్థం అవుతుందేమో అని. బాబా అంటున్నారు కాదు, మీరు స్మృతిలో ఉండి 2 మాటలు మాట్లాడితే కూడా వారి యొక్క కళ్యాణం అనేది అవుతుంది. అలీఫ్ పరిచయం లేనిది, శివ్ బాబా పరిచయం లేనిది ఎలాగ మీరు వేరే యొక్క జ్ఞానం యొక్క పాయింట్స్ ఎవరికైనా అర్థం చేయించగలరు? అందుకోసము స్మృతిలో ఉంటూ జ్ఞానం చెప్పడము అనేది నేర్చుకోవడము, ఇంకా స్మృతి యొక్క డెప్త్ ఏదైతే ఉందో అది కూడా అర్థం చేసుకోవడము. స్మృతిలో ఉండే పిల్లల యొక్క గుర్తులు చెప్తున్నారు బాబా. टाइम कब से स्टार्ट करें, कब स्टार्ट करें? స్మృతిలో ఎవరైతే ఉంటారో ఆ పిల్లల యొక్క లక్షణాలు ఏంటివి, దాని ఆధారం పైన కూడా మన స్మృతి ఎంత ఉందనేది మనం అర్థం చేసుకోగలం. అంటే 100% స్మృతి ఉంటే మరి దాని లక్షణాలు మన వ్యవహారంలో, కర్మల్లో, మాటల్లో అన్నిట్లో కనబడాలి కదా. నేను చాలా స్మృతి చేస్తాను కానీ నాకు కొంచెం అహంకారం ఉంది, నాకు కొంచెం కోపం కూడా ఉంది అంటే మనం స్మృతిలో లేము. అందుకోసమే బాబా యోగి పిల్లల యొక్క గుర్తులేంటివి అని అర్థం చేయిస్తూ అన్నారు. పక్కే యోగి హై जो बच्चे उनकी चलन बड़ी रॉयल शानदार होगी, बहुत थोड़ा बोलेंगे, यज्ञ सर्विस में भी रुचि रखेंगे, यज्ञ सर्विस में हड्डियां भी चली जाए, ऐसे ऐसे कोई है भी. परंतु बाबा कहते हैं याद में जास्ती रहो तो बाप से लव होगा और खुशी में रहेंगे. ఏంటి వాళ్ళ గుర్తులు చాలా రాయల్గా ఉంటారు, తక్కువ మాట్లాడతారు, ఇంకా చాలా యజ్ఞ సేవ చేయడంలో రుచి ఉంటుంది, హార్డ్ వర్క్ కర్మణ సేవలో కూడా వెనకాడరు. కొన్నిసార్లు నా పిల్లలు ఏమనుకుంటారంటే లేలే మేమైతే కోర్స్ చెప్తూ ఉంటాము, మేము కర్మణ సేవ చేస్తే మరి ఎలాగా. కానీ కోర్స్ చెప్పేవాళ్ళు, జ్ఞానం చెప్పేవాళ్ళు మనం అందరం కలిసి కర్మణ సేవ చేస్తే వచ్చే వాళ్ళపై, జిజ్ఞాసులపై చాలా ప్రభావం పడుతుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఎంత నిరహంకారంగా మీరు సేవ కూడా చేస్తున్నారు, ఎంత గొప్ప జ్ఞానం కూడా ఇస్తున్నారని ప్రభావము ఎక్కువ పడుతుంది. అందుకోసం బాబా అంటున్నారు సేవ చేసే పిల్లల గుర్తు
ఇది ఉంది అని. అలాగే ఇది విషయం కూడా బాబా అర్థం చేయించారు, అంతర్ముఖంగా ఉండడము. ఈ గుణం అనేది కూడా చాలా అవసరము. అప్పుడే మనకు స్కాలర్షిప్ అనేది దొరుకుతుంది. ఈరోజు ప్రశ్న ఉత్తర్లో ఆ విషయం అర్థం చేయించారనమాట. అంటే యోగం చేసే పిల్లలు, యోగంలో ఉండే పిల్లలు, యోగయుక్తంగా ఉండే పిల్లలు ఎలాగా ఉంటారు? అంతర్ముఖి. అయితే స్కాలర్షిప్ మీరు తీసుకోవాలి, అష్టరత్నాల్లో రావాలి, 108 మాలలో రావాలి, 16 వేలలో రావాలి. ఇదంతా స్కాలర్షిప్ తీసుకునే పిల్లలు అన్నమాట. అయితే స్కాలర్షిప్ తీసుకోవాలంటే అంతర్ముఖం అవ్వడం అనేది చాలా అవసరం అన్నారు బాబా. अंतर्मुखी रहने का पुरुषार्थ करने से स्कॉलरशिप लेने के अधिकारी बन जाएंगे. बाप तो है कल्याणकारी, तो कल्याण के लिए ही राय देते हैं. బావకైతే మన మంచి గురించి ఏదైనా చెప్తారు. అయితే ఆ మంచి యొక్క ఏదైతే ఒక రాయి ఇస్తున్నారనమాట, అర్థం చేయిస్తున్నారు. అయితే పిల్లలకు ఏం చేయాలి? స్మృతి యొక్క చార్ట్ చూడడం అనేది చాలా చాలా అవసరం అనేది అంటున్నారు. స్మృతి యొక్క చార్టు, అంతర్ముఖంగా ఉండడం, రెండు కనెక్టెడ్ విషయాలు కదా. ఎందుకంటే యోగయుక్తమైన ఆత్మ అంతర్ముఖం ఉంటుంది, అంతర్ముఖం ఉన్న ఆత్మ యోగం కూడా బాగా చేసుకుంటుంది. అయితే ఈరోజు బాబా ఎంత చక్కగా మీరు వేరే వాళ్ళ యొక్క సేవ ఎలా చేయండి, దాని కొరకు యోగంలో ఉండడం ఎంత అవసరము, యోగంలో ఉండే ఆత్మల యొక్క లక్షణాలు, ఇంకా ఎక్కువ చెప్తే అర్థం అవుతుంది అనేది అనుకోవడం అనేది రాంగు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇలాగా రోజు బాబా మురళి అనేది ఏదైతే మనకు దొరుకుతుంటుందో, మధురమైన తండ్రి ఎంత చక్కని జ్ఞానాన్ని మనకిచ్చి ఎన్ని విషయాలను మనకు అర్థం చేస్తూ ఉంటే అప్పుడు మనం పురుషార్థంలో ముందు వెళ్ళగలం. ఓం శాంతి.